హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు. మీరు ఎప్పుడైనా టమోటా బిర్యానీ టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకుండా ఉంటే ఈ వీడియో చూసి టమోటా బిర్యానీ ఎలా చేయాలో మీరైతే నేర్చేసుకోండి. ఈజీగా 5 మినిట్స్లో ఈ టమోటా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ హీరో నాని గారికి కూడా ఈ టమోటా బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళ అమ్మ చేసే టమోటా బిర్యానీ తనకి చాలా ఫేవరెట్ అని చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పున్నారు. మీరు కూడా ఈ టమోటా బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూసేసి మీ ఇంట్లో వారికి అందరికైతే చేసి పెట్టేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ ముందుగా వస్తాయి. ఇప్పుడు టమోటా బిర్యానీ కోసం నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీకి వేసుకునేటివి బిర్యానీకి వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర 1 స్పూను సోపు వేసుకోవాల్సి ఉంటుంది. సో మీ దగ్గర సోపు లేకపోయినా పర్వాలేదు, ఆప్షనల్. ఇవి 2 వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఎప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకుంటాను. కొంతమంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత కూడా పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, కానీ నాకు ఇలాగే ఇష్టము. సో ఆనియన్స్ కొంచెం రెడ్గా ఫ్రై అయిన తర్వాత టమోటా ప్యూరీ చేసుకోండి. అంటే టమోటాల్ని సన్నగా తరుక్కొని మిక్సీ జార్లో పెట్టి ఇలా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోండి. లేదు మీరు టమోటాలు ముక్కలు తరిగి వేసుకుంటానన్నా పర్వాలేదు, కానీ బిర్యానీకి ఇలా ప్యూరీలా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ ప్యూరీ ఒక 2 మినిట్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో ఈ టమోటా ప్యూరీ మొత్తంలో బాగా కలిపేంత వరకు ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మీ రుచికి తగినట్టుగా సాల్ట్, బిర్యానీ కాబట్టి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారము. ఇది వచ్చి బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలాతో పాటు మీకు గరం మసాలా కావాలన్నా వేసుకోవచ్చు, కానీ బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోండి. ఈ పెరుగు కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. దీని తర్వాత నేను క్యారెట్ అయితే సన్నగా తరిగి క్యారెట్ వేసుకున్నాను ముక్కలుగా. మీరు క్యారెట్ వేసుకోవచ్చు, బఠానీలు వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఈ పుదీనా కొత్తిమీర కూడా ఇలా లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ మిస్ అయిపోతాము. తర్వాత ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. ఇవైతే బాస్మతి రైస్ కాదు, ఇవి వచ్చి ½ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న రైస్. 2 కప్స్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాను. ఇలా వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడే మీకు సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే బిర్యానీ కాబట్టి కొద్దిగా సాల్ట్ అవి చూసేసుకొని కలిపేసుకోండి బాగా. మళ్ళీ తర్వాత మనం మూత పెట్టాక కలుపుకోలేము కాబట్టి ఇప్పుడే బాగా అన్నీ కలిపేసుకొని ఈ కుక్కర్ మూత అయితే పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. మనకి ఎందుకంటే ఈ టమోటా ఫ్లేవర్ అంతా మనం ఆ ప్యూరీ చేసి యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇక్కడ చూసారంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నేను వాటర్ అంతా కరెక్ట్గా వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ కంటే దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి, కానీ ఇది నార్మల్ రైస్తో చేశాను కాబట్టి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా రైతాతో ఇది సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ఈ టమోటా బిర్యానీ అయితే ట్రై చేసేసేయండి. వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఇది నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ లాగా అయిపోతుంది. అందుకని క్యారెట్ మాత్రం పిల్లల కోసం క్యారెట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి. నా వీడియోనైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.